అబ్బో కాళ్ళు రెక్కలు గుంజబట్టే అబ్బా పానం అంతా నూకేసినట్టు కాబట్టి మంచి నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఒక్కలన్నా లేకపోయే అబ్బా అయ్యా. ఎటు పోతున్నావు మళ్ళక్క? పానము మంచిగా ఉంటలేదు, కాళ్ళు చేతులు బాగా గుంజుతున్నాయి. ఇంకా తిరుపతి డాక్టర్ తోని సూది వేయించుకుంటానని పోతాన్నా. ఎవరింట్లోనైనా గదే రోగాలు. ఏం చేసుకుంటా అబ్బా ఎండసారి. ఓ మళ్ళీ ఎటు పోతాన్నవే? దూఫ బాగా అవుతుంది, గిసెంబడానికి నీళ్ళు ఇచ్చిపోదురా. సాతన అయితే లేదు, కాళ్ళు లెక్కలని గుంజుతున్నాయి. ఏందే ఏమో మళ్ళీ గిల్లి అంటావు, బొడ్డు కోసి బొందలు పెట్టినట్టు. నువ్వేమన్నా నా చిన్నవా, నా పెద్దవా, నా తోడబుట్టిందానివా, నా కూడ పెరిగిందానివే? అవునే అంటావు. సరే నా తప్పే అవునే అనుడు. అవునో మళ్ళు కొన్ని నీళ్ళు ఇయ్యరాదు, జ్వరం వచ్చింది గిసెంబడాన్ని, దూఫ బాగా అవుతుంది. ఆగో మళ్ళీ అవునో అంటావు. అవునో అంటే నీ అన్న పెళ్ళాన్నా, నీ తమ్ముడు పెళ్ళాన్నా, నీ మానమామ బిడ్డనా, నీ మానత్త బిడ్డనా? ఏమైతానని అవునో అంటున్నావు? అయ్యో ఇక నిన్ను అవునే అన అవును అన మళ్ళా అంట, మళ్ళా నీ బాంచను గిసెంబడానికి కొన్ని నీళ్ళు ఇచ్చిపోరాదు, దూఫ బాగా అవుతుంది. నీకు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళకే పాపం తలుగుతుంది. అక్కెరుంటే ఒక్క లెక్క మాట్లాడతావు, అక్కెరొడ్డు ఎక్కినాక ఒక్క లెక్క మాట్లాడతావు. నీ మొగనికి అలవాటు ఆయనని ఊరంతా పంచిపెట్టినావు, నన్ను బదనాం చేసినావు. మళ్ళీ ఇంకా మంచినీళ్ళు ఇవ్వంటానా? అదే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతానవే? అవునే నేను అన్నదంటే ఏమన్నా అబద్ధం ఉన్నది? నువ్వు నా మొగనికి అలవాటు కాలేదా? ఆగో మళ్ళీ అట్నే మాట్లాడతావు. బద్మాసి ముండా, బాడుకావు ముండా, ఉడువాయి ముండా, తిరుగుబోతు ముండా, మోడుండగా మిండెని పట్టుకొని తిరిగింది నువ్వే. ఇంకా నన్ను అంటానవేమే? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతానవే? అవునే నాకు సాతనైనప్పుడు 100 మందితో తిరుగుతా, నువ్వు ఓతువే నన్ను అంటానికి. అంటే అది అవునే మరి నువ్వే నన్ను అనటానికి? నాకే పానం మంచిగా లేక నేను చస్తానా, నన్ను పట్టుకొని ఎడతానవు లాంగముండా. నీకు నా మొగడ దొరికిండా అని ఊళ్ళో మొగోళ్ళు కరువైరాయి జట్టముండా. అవునే నీ మొగంతో పోంగా ఏడ చూసినవే, ఏడ దొరకవచ్చినవే? మళ్ళొకసారి పిస పిస వరినావనుకో ఎంటికలు గుంజు కొడతా. ఏమనుకుంటున్నావో పాప? ఏ కొడుదువు రాయే, పుట్టడు జ్వరం వచ్చి నేనున్నా, బగ్గ కావురం పెట్టి నువ్వు ఉన్నావు. కొడుతురా కొట్టు. ఏందే జ్వరం వచ్చిందా నీకు? ఏం జ్వరం వచ్చిందే? వచ్చిందా? అవును ఈ పిల్లగా వింటున్నావా నువ్వు దీని మాటలు ఎట్లా మాట్లాడుతుందో? ఎట్లా మాట్లాడుతానా? డెంగు జ్వరం వచ్చిందా అన్న. అగో మళ్ళట్నే మాట్లాడుతుంది. ఈనో కొద్దిగా దాని మాటలు. ఏమన్నది పోసావా, గంతగానం బాధపడుతున్నావు? నా నోటితోటి ఎట్లా చెప్పాలో, అది మోటు మోటు మాటలు మాట్లాడుతుంది. ఆగో నేనే మోటు మాటలు మాట్లాడినా? డెంగు జ్వరం వచ్చిందా అన్న. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అగో నీకు నత్తలేదా అనోయ్, మళ్ళట్నే మాట్లాడుతుంది. నా నోటితోటి ఎట్లా చెప్పాలి నీకు? ఏమన్నదాన్ని మోటు మోటు మాట్లాడుతుంది అంటున్నావు పోసావా? మోటు మాటలు మాట్లాడతలేదా? డెంగు జ్వరం వచ్చిందా, డెంగు జ్వరం వచ్చిందా అంటాను. ఓలకన్నా గసంటు రోగం వస్తుందా? ఓహో నీకు అట్లా అనిపించిందా? అవన్నది అట్లా కాదు, డెంగ్యూ జ్వరం వచ్చిందా అన్నది. ఆగో మళ్ళా నువ్వు అట్లనే మాట్లాడతావు, నీకు తలఫండు వాళ్ళుగా. అయ్యో పోసావా నీకు అట్లనే పడ్డదా? అది మోటు మాట కాదు, జ్వరం పేరే డెంగ్యూ జ్వరం. అయ్యో పిల్లగా జ్వరం పేరే ఆ పేరా? అది నన్ను మోటు మాటలు తిడుతుంది కావచ్చు అనుకున్నా. నువ్వు అన్నిటి గట్టిన అపార్థం చేసుకుంటావు. గందుకే నీకు జ్వరం వచ్చినా గానీ ఈ ఆడకట్టాలు ఒక్కరు నీకు మంచినీళ్ళు ఎత్తలేరు, మందలు ఎత్తలేరు. అవునే ఈ ఆడకట్టుకు ఏ నా సమితికి జ్వరం వచ్చినా ఇంత పండ్లో ఫలాల్లో కొంచెపోయినా తినబుద్ధి అయితే లేదంటే సర్వపిండో ఉప్పిడి పిండో ఉప్మానో పోసుకుపోయి ఇచ్చిన. ఇప్పుడు నాకు జ్వరం వస్తే గిసెంబడి మంచినీళ్ళు ఇష్టానికి కూడా ఒక్క నా సమితి కూడా వస్తలేదు కాదే. అవునే నువ్వు ఓలేట్ సౌతులు అంటున్నావే, ఈ ఆడకట్టుకు అందరూ నీ మోహన్కి అలవాటానే? ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడినావనుకో చికెన్ లంపి దాచుతా. ఏమనుకుంటారా అమ్మాయి? మరి మీకు పానాలు మంచిగా లేవు, జ్వరాలు వచ్చినాయి అంటే నేను పండ్లు ఫలాలు తేలేదా?
ఇంకా అవి కూడా తినబుద్ధి అయితే లేదంటే ఇంత సర్వపిండో ఉప్పుడు విండో ఉప్పున పోసుకురాలేదా? ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, పానం మంచిగా లేదు, సాతన అయితే లేదంటే ఏ ఒక్క నా సమితి కూడా ఇంత పనిలో ఫలాలు దేవద్దా? కనీసం గిట్టు మొక్కని తొంగి చూస్తానికన్నా నత్తాను రేవతన్న. అవునే, నువ్వు మంచిదాని పోయినాక నీ బిడ్డ రాకపోవునా? ఎదిగిన బిడ్డ ఉండంగా చేసుకున్న మొగడు ఉండంగా మిండని పట్టుకొని పోతివి, అప్పుడు ఆగినావే. ఇక గిసొంటప్పుడు ఓలెత్తరే నీ దగ్గరికి, ఓలు రావన్నే. అవునో పిల్ల, నువ్వన్న గిషంబడని మంచి నీళ్ళు దూపైతాంది. ఈ ఆడకట్టిన సౌతులు ఒక్కతన నా దగ్గరికి అత్తలేదు. నువ్వు నా మోనికి మళ్ళా లగ్గం చేసిరని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిండని మా అందరి మీద కేసులు పెడతవి, అందరినీ పోలీస్ స్టేషన్ లో పాలు ఎత్తివి. ఇక నీ దగ్గర కోళ్ళు రావాలి. మరి మీరు అందరు నా మగనికి మళ్ళీ లగ్గం చేయలేదా? ఒకరిని పట్టుకొని వేయింది ఎన్ని రోజులు పోతుందని చూడలేదు. ఆటచ్చాక తిరిగి తిరిగి ఆటచ్చినాక అదే వస్తుందని ఆగలేదు. నువ్వు లేసిపోయినాక నీ మొగునికి అండక తినడానికి గోసాయే. ఇక లగ్గం చేయకపోతే ఏం చేయమంటావు? అవునే పోసి, నువ్వు పట్టుకొని లేచిపోవడం తప్పు కాదు గాని నీ మొగడికి మీరు లగ్గం చేసుడు తప్పానే? మరి మీరు నా మగనికి ఆ బర్రెదాన్ని నా మొద్దుదాన్ని ఎట్లా లగ్గం చేసిర్రే? అవునే, ఓ కాకి ముండా, ఓ కర్రె ముండా, నువ్వు అంత మంచిగా ఉన్నావని నన్ను బర్రదాన్ని దొడ్డుదాన్ని అని అంటున్నావా? అని నీ ముఖం గాలి పోను. మరి నేనుండగా నా మగని నువ్వెట్లా చేసుకున్నవే? అవునే, మొగుడుండంగా ఇంకోని పట్టుకొని ఎట్లా లేచిపోయినవే? అవునే, నా ఇష్టం. నేను 10 మందితోటి పోతా, 20 మందితోటి పోతా. నా ఇస్తానం ఆగకుంటే 100 మందితోటి పోతా. నువ్వు పోతువే నా మొగని చేసుకుంటానికి. అవునా పోసి, జ్వరం వచ్చిందని సప్పుడేక మలుచుకొని వాడాక ఇవేనా నేను మాట్లాడే మాటలు? ఆడకట్టలు అందరు మానందిస్తున్నావు. మీరందరు కలిసి నన్ను రెచ్చగొడుతుండ్రు, నాకు బీపీ లేపుతాండ్రు, నా మొగని నా బిడ్డని నాకు కాకుండా చేస్తుండ్రు. అవునే ఓ పిసముండా, నా మొగన్ని నా బిడ్డని నాకు కాకుండా చేస్తానంటా. నువ్వు ఒకరిని పట్టుకొని పోయినాడు తెలియదా? నా బిడ్డ నా మొగుడు దూరం అవుతాడని. నా మొగడు ముసలైండు, గానికేమో తత్తది అనుకున్నా. ఇక గంతకు దగ్గ బొంత ఇది ఒక్కటి దొరికింది కదా, ఇంకేంది? ఇక నీ బిడ్డ నీ దగ్గరికి రాదు, నీ మొగుడు నీ దగ్గరికి రాడు. నీ సావు నువ్వు యావు, మందిని పక్కలేసుకొని సావకు. జ్వరం వచ్చినప్పుడు అవ్వ బాంచనని ఎవరన్నా బతలాడితే మంచినీళ్ళు ఇస్తారు గాని గిట్లా మాట్లాడితే ఓళ్ళ దగ్గరికి వస్తారు, ఒవ్వరు రారు. ఒక్కరు కూడా దగ్గరికి రారన్న కేర్పాటే. గందుకే నా చెల్లె బిడ్డను చదువుకుంటానని నిర్ణయానికి వచ్చిన. ఏంది చెల్ల బిడ్డని చదువుకుంటావా? నీకు తగ్గట్టు పోరైతేనే నెగులుతుంది. ఇక వచ్చేది ఎటువంటిదో మరి. ఇలా రమ్మని చెప్పిన, మరి అత్తనన్నది. బావా మంచిగున్నావా? నేనైతే నెత్తిని నున్నగా చూసుకున్నా, కండ్లకు కాటుగా దిద్దుకున్నా, సిగలో మల్లెపూలు పెట్టుకున్నా, మస్తు సూపర్ గా ఉన్నా. ఎవడన్నా బ్యాడ్ కామెంట్ పెట్టిండో వాని పంగ పగులుద్ది. ఓర్ని అవ్వ పోయి గిదిని ఆదుకుంటుందా? ఇది మా దగ్గరికి వస్తే మా ఇజ్జత్ మానం తీస్తుంది. ఇక నేను పోతున్నా. ఓ సీను, ఎందుకట్లా భయపడి ఉరుకుతావు? అబ్బో, దాని సంగతి మీకు తెలియదు. అది ఇన్స్టాలా బాగా ఫేమస్. అందరినీ ఎట్లా పడితే గట్లనే తిరుగుతుంది. నేను ఉండా, ఇక నేను పోతున్నా. ఉత్త పెరిగి పిత్తులోడు. దాని సంగతి మీకు తెలియదే. ఏందే మోడు అయ్యుండి ఓ ఆడదానికి భయపడి గట్టు ఉరుకుతాండు? ఏందే నన్ను చూస్తే మీసలాడి తిరిగిన మొగోడే ముడుచుకొని పోతాడు, మీరేందే నిలబడి చూస్తున్నారు? మేమేమంటున్నా పిల్ల, పోసి ఆదుకునే పిల్లవు నువ్వేనా అని చూస్తాను. అయితేమే గాని మా అవ్వ అంతను వేయింది ఇంతను వేయింది అని బజార్ దాని చేస్తాళ్ళు. అది 100 మందితోటి పోతుంది, మీకేం తీట? మీరందరు పత్తితులేనా? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. జరాలొచ్చి మేమెడతా అంటే ఇది వరకు దాకా అది మా పానానికి తగిలింది. నువ్వొచ్చి మా మానం తిత్తానవానే నిన్ను? అయ్యో, నా ఫోన్ని బట్టి చంపుతారే, మీకు అత్తారు రాను. ఓ దేవుడు, నాకేమో దేవత తెలియకపోయే. ఆగుర్రేమో దొంగ సంతులాలా. దొంగ ముండల్లా ఈపు సాబి వేసిల్లే అబ్బా. ఈ ఆడకట్టు సంవత్సరాల జోలికి పోవద్దే. మొన్న కట్టిన ఈ పంత సాపు ఎత్తే నాకు జ్వరం వచ్చి ఇవన్నీ నొత్తన్నాయి. ఇంత నన్ను డాక్టర్ దగ్గర దొరకవో రాదని బాంచను. పాయ్ అవ్వ, నేను కూడా హాస్పిటల్ ఉంచుకుంటా.
నా పే అంతా తుక్కు తుక్కు చేసిల్లే. మనకే పానాలు మంచిగా లేవంటే ఆ తల్లి బిడ్డలు పాడుకోముండలు మనం పడి పడ్డరేందే. ఓ ముండ కొడుకి జరం రాబట్టి 8 ఒత్తులైంది. ఏ పని శాతం అయితే లేదని అంటుండు. ఇగో నడవడానికి ఎంత గోస పడుతుండో చూడు. ఈ దినాలు గాను నా ప్రాణానికి దాపరించిండు. ఏమైందమ్మా? మోకాల నొప్పులు బాగున్నాయి సార్. కూసుండత్తలేదు, నిలబడత్తలేదు. మోకాల నొప్పులు అంటున్నావు, మరి ఎందుకు ఇట్లా అవుతుంది? మీకే తెలియాలి సార్. ఇది నువ్వు చేసుకున్నదే. నేనేం చేసిన సార్? రోజు సాయ తాగుతావా? తాగుతా సార్. ఎన్నిసార్లు తాగుతావు? 3 గంటలు తాగుతా సార్. పొద్దుగాల, పగటీలి, మాపటీలి. మరి సాయలో పోసేటి బర్రె పాల, ఆవు పాల? ఇప్పుడు బర్రెలు ఆవులు ఏమనుకున్నాయి సార్. బర్రె పాలు ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయి? పాకెట్ పాలే కొనుకొచ్చుకొని చేసుకొని తాగుతా బాంచలు. నీకేమైందమ్మా? బువ్వ తింటే అరుగుతలేదు సారు. అంతా అల్సర్ మోపైంది. తెల్లం దాకా పొద్దున్న దాకా ఒకటే డుర్ర డుర్ర సప్పుడు. ఏం తిన్నావు మరి? ఏం తినుడు ఎక్కడి సారు. కడుపు అంతా ఆయాసం అవుతాంది, బొత్తాన్ని తుప్పుతాను పాడబడ. పొద్దుగల ఏం తినలేవా? పొద్దుగల 2 పూరీలు 2 బజ్జీలు తిన్న సారు. ఈ ఆకలి అన్నదే లేదు, బొత్తాన్ని తుబ్బి పాడేది. అవ్వా, పూరీలు బజ్జీలు మరి పల్లి నూనెలో చేసినవా, నువ్వుల నూనెలో చేసినవా? పల్లి నూనె నువ్వుల నూనె ఎక్కడిది సారు. పాకెట్ నూనెతో చేసి మునిగిన. నీకేమైందయ్యా? ఏమైందంటారు సారు? 8 ఒత్తులే, జరం బాగా. ఏం పని శాతం అయితే లేదు అంటున్నాడు సారు. సప్పుడు లేక మూసుకొని పంటాడు. ఏం పని సాధన అయితే లేదా? నిజమేనా ఆమె చెప్పింది? కైలా బిల్కుల్ తాకత్ లేదు, ఏం సుతలు ఎత్తలేదు సార్. మరి పొద్దుగుకి ఏసుడు సాధన అవుతుందా? అదే పొద్దుగుకి పెగ్గేసుడు సాధన అవుతుందా అంటున్నా. సారు ఆయనకి ఏ పని శాతం మందుల మానం ఇస్తాం. పొద్దుకి పెగ్గేసుడు, పొద్దున్న దాకా బీడీలు తాగు, రోజుకు ఒక కట్టు ఉడుతుంది సారు. నీకేమైందమ్మా? జ్వరం వస్తుంది సారు. కీలుకు సులుక్కు సులుక్కు అని కొడుతున్నాయి. పేయంతా కుంపు కుంపు ఉంది. అందరూ ఏదేందో డెంగు జ్వరం అంటారు. ఇల్లు ఉడిచిన తుక్కు ఎడవస్తావు అమ్మ నువ్వు? ఇల్లంతా ఊడిసి ఓ మూల కొత్తుతా సారు. బోళ్ళు బోకలు గడిగిన నీళ్ళు, మిగిలిన బువ్వ, మిగిలిన కూర ఎక్కడ వారు వస్తావు నువ్వు? ఇంటి ముంగట గట్టెర్ల వారవత్తా సార్. నీకు మొకాళ్ళ నొప్పులు, నీకు అల్సరు, తిన్నది అరుగుతలేదు అంటున్నావు, నీకు పేయిల బలం లేదంటున్నావు, నీకు కీలుకు సులుకు సులుకొని పొడుతుంది అంటున్నావు. అసలు లోపం ఎక్కడ? ఇంటింటికి రోగాలే. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఒకప్పుడు 70-80 ఏళ్ళ దాకా ఆరోగ్యంగా ఉండేటోళ్ళు, ఏ రోగాలు రాకపో, అన్ని పనులు చేసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది? 30 ఏళ్ళకే ముసలవుతారు. అంటే అప్పుడు ఆ రోజులలో ఇంటికొక బర్రె, ఇంటికొక ఆవు, స్వచ్ఛమైన పాలు దొరికేటి. ఇప్పుడు ఆ స్వచ్ఛమైన పాలు లేవు, ప్యాకెట్ పాలు. ఆ పాలల్లో కల్తీ. ఆ కల్తీ వల్ల మీరు తాగే ఈ పాలు కావచ్చు, ఛాయ్ కావచ్చు, బొక్కలు అరుగుదలకు కారణం. నీకు గ్యాసు, అల్సరు, తింటే అరగడం లేదు, కడుపు ఉబ్బసం, ఆయాసం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? పట్టించిన నూనె. ఒకప్పుడు గానుగు కట్టిన నూనెను వాడేటోళ్ళు, ఇంటి నూనె. ఇప్పుడు మొత్తం ప్యాకెట్ నూనె. ఆ నూనె వల్ల మనం వాడుకునే వంటల వల్ల మనకు తిన్నది అరగడం లేదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. దానివల్ల అల్సర్ మోపవుతుంది. అల్సర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకోసం మనం తినే పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో కానీ, ప్లాస్టిక్ ఎలాంటి డబ్బాలలో కానీ మనం తీసుకొచ్చుకోకూడదు. ప్లాస్టిక్ను నివారించాలి. ప్లాస్టిక్ను నివారించినప్పుడు మనం స్వచ్ఛమైన తిండి తిన్నప్పుడు మనకు వెనకటోళ్ళ లెక్క ఆరోగ్యం బాగుంటుంది. మనకు చిన్న పని అయినా పెద్ద పని అయినా పక్క పొంటి ఇంటికి పోవాలన్నా కానీ ఇప్పుడు బండ్ల మీద పోతున్నాం. వెనకటోళ్ళు నడిచిపోయేవాళ్ళు. అది వాళ్ళకి ఆరోగ్యం. నీకు తాకత లేదంటున్నావు, పెయిల బలం లేదంటున్నావు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు వాహనాలు ఎక్కువ అయినాయి, మొత్తం గాలి పొల్యూషన్తో తయారవుతుంది. చెట్లు తగ్గిపోయినాయి, గుట్టలు తగ్గిపోయినాయి. మనకు ఈ చెట్లు గుట్టలు తగ్గిపోవడం వల్ల ఈ గాలిని ఫిల్టర్ చేయలేకపోతున్నాం. వాతావరణం అనేది మొత్తం విషంగా మారుతుంది. మనం తీసుకునే తిండి, పీల్చుకునే గాలి మొత్తం విషంతో
తయారైపోతుంది. ఒకప్పుడు ఇంటింటికి ఒక కొబ్బరి చెట్టో జామ చెట్టో నిమ్మ చెట్టో ఉండేది. అది ఏది తిన్నా మనకు అప్పుడు ఔషధం లెక్క పనిచేసేది. ఇప్పుడు ఈ వాతావరణం లోపల రైతులు వాళ్ళ పంట దిగుబడి కోసం, అంటే తోటి రైతు కన్నా ఎక్కువ పండించాలని తపన కోసం అది నారు ఓసిన నుండి కోసేంత వరకు మందులు వాడుతుంది. ఆ మందులు వాడడం వల్ల మనం తినే తిండి కూడా విషమయమవుతుంది. అప్పుడు ఇంటింటికి ఆవులు, ఇంటింటికి చెట్లు, మనం ఏ పదార్థం తీసుకున్నా కానీ అందులో ఔషధం ఉండేది. ఇప్పుడు ఏ పదార్థం తీసుకున్నా అందులో విషం ఉంటుంది. నీకు కీలుకు సులుకు అని తొడుతుంది అంటున్నావు. అంటే నువ్వు ఊడ్చిన తుక్కు ఇంటి ముందట పోస్తున్నావు, తిన్న తిండి కడిగిన బోళ్ళు ఇంటి ముందట పోస్తున్నా అంటున్నావు. దీనివల్ల పరిశుభ్రత లేకుండా దోమలు తయారవుతున్నాయి. ఈ దోమల వల్ల మనకు అనేక రోగాలు వస్తున్నాయి. అంటే ఈ లోపం ఎక్కడుంది? పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మనది మనకి తింపి కొడుతుంది. ఇదంతా మనం పరిశుభ్రత పాటించక, సరైన తిండి మనం తీసుకోక, కలుషితమైన ఈ తిండి వల్ల ఇట్లా జరుగుతుంది. పరిశుభ్రతను పాటిస్తాం, మన ఆరోగ్యాలను కాపాడుకుందాం. సరే, ఈ ఒక్కసారి మీకు మెడిసిన్ రాసిస్తున్నా. పరిశుభ్రతను పాటించుండ్రి, చెట్లను కాపాడుండ్రి, ఇంటికొక చెట్టును పెంచుకోండ్రి, ఆవులను కానీ బర్రెలను కానీ ఇంటికాడ మీరు సాదుకోండి.